ఈరోజు సి ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్లో యూనిట్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాము. యూనిట్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ ఈస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా టైప్స్, అండ్ సెకండ్ వన్ ఈస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్, అండ్ థర్డ్ వన్ ఈస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లూప్స్, and fifth one is explain about jump statements or unconditional statements, and sixth one is explain about tokens. ఈ 6 క్వశ్చన్స్ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సెకండ్ యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్లో ఏంటి? జంప్ స్టేట్మెంట్స్ అని అడగవచ్చు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ అబౌట్ అన్కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్ అని కూడా అడగవచ్చు. జంప్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే కంట్రోల్ని ఒక చోటు నుండి ఇంకొక చోటికి ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేసే స్టేట్మెంట్స్ను జంప్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే జంప్ స్టేట్మెంట్స్ అనగా జంప్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ from one place to another place. Here jump statements are 3 types: continue, break, go to. So continue statement ను ఎక్కడ యూజ్ చేస్తామంటే కంటిన్యూ స్టేట్మెంట్స్ను లూప్స్లలో యూజ్ చేస్తాం. కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేస్తే కంటిన్యూ స్టేట్మెంట్ వల్ల కంటిన్యూ స్టేట్మెంట్ స్కిప్ చేస్తుంది. ప్రజెంట్ ఇటరేషన్ని స్కిప్ చేసి లూప్ను నెక్స్ట్ ఇటరేషన్కి తీసుకొని పోతుంది. కంటిన్యూ స్టేట్మెంట్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే కంటిన్యూ స్టేట్మెంట్స్ను లూప్స్లో యూజ్ చేస్తాము. కంటిన్యూ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ప్రజెంట్ ఇటరేషన్ని స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కు కంట్రోల్ను మూవ్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాము. బ్రేక్ స్టేట్మెంట్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే బ్రేక్ స్టేట్మెంట్ను స్విచ్లో యూజ్ చేస్తాము, అలాగే లూప్స్లో యూజ్ చేస్తాము. బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకు అంటే మనం బ్రేక్ స్టేట్మెంట్ని స్విచ్లో పెడితే ఆ పర్టికులర్ కేస్ స్టేట్మెంట్ నుంచి బయటకు వస్తాం. బ్రేక్ స్టేట్మెంట్ను స్విచ్లో పెడితే పర్టికులర్ స్టేట్మెంట్ నుంచి బయటకు వస్తాం. బ్రేక్ స్టేట్మెంట్స్ను లూప్స్లో పెడితే ఆ పర్టికులర్ లూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోతాం. బ్రేక్ స్టేట్మెంట్స్ను ఏదైనా ఒక ఇన్నర్ లూప్ నుంచి ఎగ్జిట్ కావడం కోసం బ్రేక్ స్టేట్మెంట్ను యూజ్ చేస్తాం. ఇన్నర్ లూప్ నుంచి ఎగ్జిట్ కావడం కోసం, లేకపోతే స్విచ్ నుంచి ఎగ్జిట్ కావడం కోసం బ్రేక్ స్టేట్మెంట్ను యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ గో టు స్టేట్మెంట్. గో టు స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే గో టు స్టేట్మెంట్ ద్వారా కంట్రోల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గో టు లేబుల్ అన్నామనుకో, ఆ పర్టికులర్ లేబుల్ దగ్గరికి కంట్రోల్ మూవ్ అవుతుంది. అంటే గో టు స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు మూవింగ్ ద కంట్రోల్ ఫ్రమ్ వన్ స్టేట్మెంట్ టు అనదర్ స్టేట్మెంట్. సో సమ్టైమ్స్ గో టు స్టేట్మెంట్స్ వలన ఇన్ఫినైట్ లూప్ అక్కర్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో మీరు ఎగ్జామ్లో నోట్స్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ జంప్ స్టేట్మెంట్స్ ఆర్ అన్కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది జంప్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అలాగే జంప్ స్టేట్మెంట్స్ ఆర్ 3 types: కంటిన్యూ, బ్రేక్, గో టు. కంటిన్యూస్ ఆర్ యూజ్డ్ ఇన్ లూప్స్. ఓకేనా? బ్రేక్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్విచ్ ఆర్ లూప్స్. గో టు యూజ్డ్ ఇన్ ఎనీవేర్. బట్ గో టు వలన మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇన్ఫినైట్ లూప్స్ అక్కర్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ వి గో టు అనదర్ క్వశ్చన్, దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. డేటా టైప్స్ అంటే ఏంటంటే డేటాని డిఫైన్ చేయడం కోసం డేటా యొక్క టైప్ని డిఫైన్ చేసేదే డేటా టైప్. డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైనింగ్ ద టైప్ ఆఫ్ ద డేటా. Data types are used to defining the type of the data. Data types are mainly 3 types: primary data types, secondary data types, user defined data types. సో మీరు ఎగ్జామ్లో డేటా టైప్ అంటే ఏంటంటే డేటాని డిఫైన్ చేస్తుంది అని రాసి డేటా టైప్స్ మెయిన్గా 3 types: ప్రైమరీ, సెకండరీ, యూజర్ డిఫైన్డ్ అని రాయాలి. అలాగే ప్రైమరీ అంటే ఏంటంటే ద బేసిక్ డేటా టైప్. స్టాండర్డ్ డేటా టైప్ను ప్రైమరీ డేటా టైప్ అంటారు. సెకండరీ డేటా టైప్ అంటే ఏంటంటే ప్రైమరీ డేటా టైప్ను యూజ్ చేసి డిఫైన్ చేసే డేటా టైప్ను సెకండరీ డేటా టైప్ అంటారు. సెకండరీ డేటా టైప్ అంటే ద డేటా టైప్ విచ్ ఈజ్ డిఫైన్డ్ బై యూజింగ్ ప్రైమరీ డేటా టైప్. ప్రైమరీ డేటా టైప్ ద్వారా డిఫైన్ అయ్యే డేటా టైప్ను సెకండరీ డేటా టైప్ అంటారు.
నెక్స్ట్ వన్ ఈజ్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్. యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటే ఏంటంటే ద డేటా టైప్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ బై ద యూజర్. యూజర్ డిఫైన్ చేసే డేటా టైప్ను యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటారు. సో ఫస్ట్ ప్రైమరీ డేటా టైప్స్ గురించి రాయాలి. ప్రైమరీ డేటా టైప్స్ మెయిన్గా ఏంటి? ఇంటీజరు, ఫ్లోటు, క్యారెక్టర్. ఇంటీజర్ అంటే ఓన్లీ న్యూమరికల్ డేటా వితౌట్ ఎనీ ప్రిసిషన్. ఇంటీజర్లో ఏంటి? షార్ట్ ఇంటూ, లాంగ్ ఇంటూ గురించి రాయాలి. అలాగే ఫ్లోట్ అంటే ఏంటి? ఫ్లోట్ అంటే న్యూమరికల్ డేటా విత్ ప్రిసిషన్, విత్ పాయింట్స్తో ఉన్న డేటాను, న్యూమరికల్ డేటా విత్ పాయింట్స్తో ఉన్న డేటాను డిక్లేర్ చేయడానికి యూస్ చేసే డేటా టైప్ను ఫ్లోట్ అంటారు. ఫ్లోట్ ఎన్ని టైప్స్ మళ్ళీ? ఫ్లోటు, డబుల్, లాంగ్ డబుల్. ఓకేనా? సింగిల్ ప్రిసిషన్కి అయితే ఫ్లోటు, డబుల్ ప్రిసిషన్కి అయితే డబుల్, మోర్ దెన్ వన్ ప్రిసిషన్స్కి అయితే లాంగ్ డబుల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి? క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేరింగ్ ద క్యారెక్టర్ డేటా. ఓకేనా? సో ఇవి ప్రైమరీ డేటా టైప్స్. సెకండరీ డేటా టైప్స్ అంటే ఏంటి? అరేస్, స్ట్రింగ్స్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్. ఇవి మనమేమి ఎగ్జామ్లో రాయనక్కర్లేదు డీటెయిల్గా. ఊరికే సెకండరీ డేటా టైప్స్ అంటే ఎగ్జాంపుల్ కింద పెట్టాలి. యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటే ఈనము, వాయుడు అని రాస్తే సరిపోతుంది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ క్వశ్చన్, దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆపరేటర్స్ ఇన్ C. C language supports 5 types of operators. First one is arithmetic operators. Second one is relational operators, and third one is logical operators, and fourth one is bitwise operators, and fifth one is assignment operators. ఓకేనా? అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ప్లస్, మైనస్, స్టార్. స్టార్ అంటే మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఇవి రిలేషనల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? లాజికల్ అండ్, లాజికల్ ఆరు, లాజికల్ నాట్. ఇవి బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటి? బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆరు, బిట్ వైజ్ నాట్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి? ఈక్వల్. ఇవి మీరు ఈ వీడియో ద్వారా ఊరికే బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుస్తుంది, దీన్ని మీరు ఇన్ డీటెయిల్డ్గా నోట్స్లో చదవాలి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఈజ్, థర్డ్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అడగచ్చు. ఓకేనా? సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అనే అడగచ్చు. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఆర్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అడగవచ్చు. సో సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ లాడర్. సింపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ లాడర్. ఈ క్వశ్చన్ కూడా మనము నోట్స్లో సింటాక్సెస్ను బేస్ చేసుకొని ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తే ఈ 4 సింటాక్సెస్తో ఈ 4 దాలను ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఈ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ అబౌట్ లూప్స్. లూప్స్ అంటే ఏంటి? రిపీటెడ్లీ ఎగ్జిక్యూటింగ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లూప్. Okay, some statements are executed repeatedly, then it is called as a loops. Loops mainly how many types? 3 types: while loop, do while loop, for loop. సో ఈ మూడు దాని గురించి సింటాక్సెస్ రాసి ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. సో వైల్ లూప్ అంటే ఎంట్రీ కంట్రోల్ లూప్, డూ వైల్ లూప్ అంటే ఏంటి? ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఓకేనా? 3 లూప్స్ గురించి సింటాక్సెస్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ రాయాలి. నెక్స్ట్ వన్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ అబౌట్ టోకన్స్. టోకన్స్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ యూనిట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ టోకన్. టోకన్స్ ఎన్ని టైప్స్? ఆపరేటర్స్, డేటా టైప్స్, కీవర్డ్స్, కాన్స్టెంట్స్, స్పెషల్ సింబల్స్. ఆపరేటర్స్ అంటే ఆపరేటర్ క్వశ్చన్లో వచ్చేస్తుంది. డేటా టైప్స్ అంటే డేటా టైప్స్ క్వశ్చన్ చదివితే సరిపోతుంది. కీవర్డ్స్ అంటే 32 కీవర్డ్స్ ఉంటాయి సి లాంగ్వేజ్లో. ఏవో కొన్ని కీవర్డ్స్ అంటే మెయిన్, ఇంటు, ఫ్లోటు, క్యారు, ఎక్సెట్రా అని కీవర్డ్స్కి ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. కాన్స్టెంట్స్ అంటే ఏంటి? ద వర్డ్స్ విచ్ ఆర్ నాట్ చేంజ్ డ్యూరింగ్ ద ప్రోగ్రాంలో ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ చేంజ్ కాకుంటే, ఆ వాల్యూ చేంజ్ కాకపోతే దాన్ని కాన్స్టెంట్స్ అంటారు. స్పెషల్ సింబల్స్ అంబర్సన్, ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్డ్ పెరాంథసిస్. ఓకే, సో పవర్ ఆపరేటర్ ఎక్సెట్రా, దిస్ ఆర్ ఆల్ ద స్పెషల్ సింబల్స్.